మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయన్న నిజంగా వాళ్ళు కాదన్నా ఈ పేర్లు మార్చాలి అంటే ఈ ప్రభుత్వం మార్చగలుగుద్ది. కానీ మేము అలా చెయ్యము, అలా తప్పు చేయము. పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం, బేషిజాలకి పోని ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండాలనే తప్ప మీ మీద ఏదైనా కోపం ఉంటే మీ మీద చూపిస్తాం తప్ప పేదవాడి మీద చూపించము. నీది ఏ పార్టీ అయినా పేదవాడికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తామనటానికి నిదర్శనం ఇప్పుడు ఇచ్చిన ఇళ్ళే. అంతేకాదు మొన్న భూభారతి ధరణి అని తీసుకొస్తేవి, ప్రతి రైతన్న నోట్లో మట్టి కొడుతీవి. 5 సంవత్సరాలు చెప్పులు అరిగిందాకా తిరిగినా ఆ రైతన్న కష్టాలు నెరవేరకపాయా. మీ నలుగురు కోసం 4 గోడల మధ్య మీ స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతన్నకు భూములున్న ఆసాములకి అభద్రతకు గురి చేస్తేవి. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నచ్చే మెచ్చే చట్టం భూభారతి చట్టాన్ని మీకు అందించాం. నాకు తెలిసి ఇక్కడున్న నాయకులకు తెలుసు, ఇప్పటికే 70% మీ గ్రామాలకి రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇప్పటికే చాలా గ్రామాలకు అధికారులు వచ్చారు. మీ సమస్యలు ₹1 ఛార్జీ తీసుకోకుండా అప్లికేషన్ కూడా ప్రభుత్వమే పంపిస్తుంది. మీరు టిక్కు పెడితే మీ సమస్య గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటికీ ముందు ఈ భూభారతి 2025 చట్టం. అది పేదోడు ప్రభుత్వం అంటే, పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం. ఇందాక సహచర మంత్రివర్యులు శ్రీధరబాబు గారు చెప్పినట్లు 200 యూనిట్లు ఉచిత కరెంటు, ₹500కే గ్యాస్ మొద్దు. ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ₹1 కూడా ఛార్జీ తీసుకోము. పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా అద్భుతమైన వైద్యం అందిస్తున్నాము. పేదోళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుకునే వాళ్లకు డైట్ ఛార్జీల కింద 40% పెంచాము. ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జీల కోసం 200% పెంచాము. రైతన్నలకు ఒకేసారి 10 సంవత్సరాలలో నీ పరిపాలనలో 17,000 కోట్ల రుణమాఫీ చేస్తే 10 నెలల్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. సన్నబియ్యం ఇందాక చెప్పినట్లు చరిత్రలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం ఇయటం లేదు. దేశంలో సన్నబియ్యం ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు రైతన్నలకు సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు ₹500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు రైతు భరోసా మీరు ₹10,000 ఇస్తే మేము ₹12,000 ఇస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పేదవాడి ప్రభుత్వంగా, మీ కన్నీరు తుడిచే ప్రభుత్వంగా, మీకు అండగా ఉండే విధంగా మొదటి విడత మన పెద్దపల్లి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తున్నాము.